మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఆకుకూరల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బీరకాయ 1, పాలకూర కట్ట 1, చుక్కకూర కట్ట 1, తోటకూర కట్ట 1, అల్లం చిన్న ముక్క, చింతపండు కొద్దిగా, ఎండుమిర్చి 10-15 అంటే మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. తాలింపుకి జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు టీ స్పూన్, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రేఖలు 4-5, మెంతులు కొద్దిగా, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి తగినంత, నూనె 1/2 కప్పు. ఇప్పుడు తయారు చేయటం ఎలాగో చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని 1/4 కప్పు ఆయిల్ వేద్దాం. దానిలో ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. ఇలా వేగిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లో తీసుకొని ఇదే నూనెలో మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయను కూడా వేసి 1 నిమిషం కలుపుదాం. ఒక నిమిషం అయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి కట్ చేసిన ఆకుకూరల మిశ్రమం మొత్తం వేసి ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి దీనిలో చింతపండు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెడితే చల్లారుతుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలో వేయించిన ఎండుమిర్చి, ఉప్పు, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం, వెల్లుల్లి రేఖలు వేసి మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేద్దాం. ఇది ఎలా మిక్సీ చేయవచ్చిన ఎండుమిర్చి మిశ్రమం. దీనిలో మనం ముందుగా వేయించుకున్న బీరకాయ ఆకుకూరల మిశ్రమం వేసి ఆకుకూరల మిశ్రమం కూడా వేసి మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేద్దాం. ఇది గ్రైండ్ చేయవచ్చిన మిశ్రమం. ఇప్పుడు ఆకుకూరల పచ్చడి రెడీ అయింది కాబట్టి దీన్ని తాలింపు వేసుకుందాం. స్టవ్ పై ఆయిల్ 1/4 కప్పు ఆయిల్ వేడి చేసుకుని దానిలో మినపప్పు శనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆకుకూరల పచ్చడి వేసి ఒక 2 నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన పచ్చడిని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఇది రైస్లోకి టిఫిన్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యవంతమైన ఆకుకూరలతో పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.